హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు ఇప్పుడు అల్లు అర్జున్ గారు పేరు ఇంత ముందుగా స్టైలిష్ స్టార్ బన్నీ అని ఉండేది. ఇప్పుడు ఆ బన్నీ పేరు కూడా మరిపించిపోయేలా స్థాయికి ఆయన ఎదిగిపోయారండి. ఆయన స్థాయి ఎందుకంటే ఎటు వెళ్ళిన పుష్ప జుకేగానే సాలా అంటూ నార్త్ వాళ్ళు తగ్గేదేలా అంటూ తెలుగు వాళ్ళు ఇప్పుడు ఆయన ఇప్పట్లో పుష్పగా ఆయన క్యారెక్టర్ నుంచి ఆయన బయట వచ్చేసిన ఇప్పట్లో ప్రజలు మర్చిపోయే ఛాన్స్ లేదనిపిస్తుంది. అంత స్టార్గా ఎదిగిపోయారు. ఒకప్పుడు బన్నీ అంటే గుర్తుకొచ్చేది, కానీ ఇప్పుడు బన్నీ అన్న అల్లు అర్జున్ అన్న గుర్తుపట్టరేమో. పుష్పరాజ్ అంటే గుర్తుపట్టే స్థాయికి అల్లు అర్జున్ గారు ఎదిగారు. ఇప్పుడు రీసెంట్ అప్డేట్ పరంగా అంటే అట్లీ గారు అల్లు అర్జున్ గారు ఏ వీళ్ళు ఇద్దరు కాంబినేషన్. అట్లీ అంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఆయన షారుఖ్ ఖాన్ గారితో చేసిన సినిమా జవాన్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. షారుఖ్ ఖాన్ గారికి మళ్ళీ బాలీవుడ్లో రీఎంట్రీ అంటే ఒక నిలబడిపోయే స్థాయికి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఒక సూపర్ మ్యాన్, ఒక వివేక్స్తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. 5 మంది హీరోయిన్లు, చాలామంది హీరోయిన్ల పేర్లు కూడా వినపడుతున్నాయి. కాజల్ గారని, ఆల్రెడీ దీపికా పడుకునే గారని, తర్వాత ఇంకా చాలా హీరో మలయాళం యాక్టర్స్, ఇలా చాలామంది, ఇంకా విలన్ కూడా చాలా పెద్ద హీరోలు కూడా తీసుకుని ఇలా. ఎందుకంటే తమిళ్ తెలుగు నుండి వచ్చిన వీళ్ళిద్దరు ఇప్పుడు పాన్ ఇండియా అనుకుంటే అల్లు అర్జున్ గారి స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. కాబట్టి పాన్ వరల్డ్గా ఈ సినిమా రాబోతుంది. ఎందుకంటే పుష్పలో మనకు ఒక మాస్ క్యారెక్టర్ అని ఎదిగిపోయారు. ఇప్పుడు ఒక స్టైలిష్ అల్లు అర్జున్ గారి స్టైలిష్ మేకింగ్తో పాటు అట్లీ మేకింగ్తో పాటు ఇంకోటి ఏంటంటారు వివేక్స్. ఎందుకంటే ఇంతవరకు అల్లు అర్జున్ గారు ఆయన స్టైల్ ఆఫ్లోనే మూవీస్ చేసుకుంటూ వచ్చారు. ఒక హీరో లెవెల్లో ఒక గ్రాఫిక్స్ సంబంధించిన వివేక్స్ మూవీలో అల్లు అర్జున్ గారి బాడీకి, ఎందుకంటే దేశముద్రు టైంలో మనం ఫస్ట్ సిక్స్ ప్యాక్ ఇన్ టాలీవుడ్ అని బిరుదు కూడా మనం అల్లు అర్జున్ గారికి ఇచ్చుకోవచ్చు. హ్యాపీలో కామెడీ టైప్ ఆఫ్ చేసినా కూడా ఆయన క్రియేటివిటీ ఒక స్టైల్గా ఉండేది. హ్యాపీ సినిమా కూడా ఇప్పటికీ టీవీలో వచ్చిన చాలామంది ఆయన కామెడీ టైమింగ్కి, ఆ డాన్సింగ్ టైమింగ్కి చాలా బాగా ఉంటుంది. ఆర్యాలో ఆయన చేసిన యాక్టింగ్ కానీ, ఆర్యా 2లో ఆయన చేసిన అజయ్ గారు ఆయనతో ట్రైన్ సీన్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇప్పుడు పుష్ప మానియాతోనే ఆయన గత 4 ఏళ్ల నుండి పుష్ప మానియాలోనే ఉన్నారు. ఇప్పట్లో పుష్ప మానియా ఎవరు మర్చిపోరు. మేబీ అట్లీ గారు అండ్ అల్లు అర్జున్ గారు ఆ ప్రయత్నం చేస్తారేమో. కొంచెం కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి మధ్యలో ఈ సినిమా వివేక్స్ గ్రాఫిక్స్తో ఆయన పేరు ఇంకా మారుమూగిపోతే పుష్ప 3కి ఇంకా హై లెవెల్లో వస్తుంది. పుష్ప 3 కూడా ఉందని సుకుమార్ గారు కూడా అంటున్నారు. ఆయన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి అట్లీ అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పుష్ప 3కి మళ్ళీ ఆహ్వాభావంతో వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2లో మాస్ ఇమేజ్తో చాలా బాగున్నారు. ఇప్పుడు లైక్ ఆయన అట్లీ గారి ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన హావభావం కానీ చాలా డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ పుష్ప 3లో ఆ మేకప్ ఓవర్లో మళ్ళీ అల్లు అర్జున్ గారు రాబోతున్నారు. నిజంగా అల్లు అర్జున్ గారికి ఇది పెద్ద టాస్కే. ఆయన నిజంగా ఒక నట పూర్ణగా మారడానికి ఈ పుష్ప 1, పుష్ప 2, ఈ అట్లీ గారి సినిమా, మళ్ళీ పుష్ప 3 ఇలా ఎంతో హెల్ప్ చేస్తున్నాయి. ఒక అల్లు అర్జున్ గారి ఆర్మీ అని చెప్పుకొని నుంచి ఆర్మీ కూడా పొగిడే అంత వాళ్ళ అల్లు అర్జున్ గారి ఏదైతే ఆర్మీ అంటారో ఆ ఫ్యాన్స్ ఆర్మీ కూడా పొగిడేంత స్థాయికి వాళ్ళు అల్లు అర్జున్ గారు ఎదిగిపోయారు. ఇప్పట్లో ఒక తెలుగు సినిమాని RRRతో కానీ, బాహుబలితో కానీ, ఈ పుష్ప 1, పుష్ప 2తో కానీ మన తెలుగు హీరోలైన రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు ఎక్కడికో లెవెల్ ఆఫ్ డైరెక్టర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా వీళ్ళ స్టార్ ఇమేజ్తో తెలుగు సినిమాని ఇప్పుడు ఆకాశంలో నిలబెట్టారు. తెలుగు సినిమా రాబోతుంది, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు సినిమా చేయబోతున్నారు అంటే ఒక వరల్డ్ సినిమా మొత్తం. అంటే హాలీవుడ్ నుంచి కూడా మనం ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు సూపర్ మ్యాన్ కానీ, ఈ అవెంజర్స్ కానీ, ఈ స్పైడర్ మ్యాన్ కానీ ఇలాంటి సినిమాల కోసం ఎదురు చూసే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళు మన అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు సినిమాల కోసం వెయిట్ చేసే స్థాయికి తెచ్చారంటే ఒక ఫ్యాన్సే కాదు, వీళ్ళ కష్టం కూడా. ఎందుకంటే అల్లు అర్జున్ గారు బాన్ ఆయన రిచ్ కిడ్ అయినా కూడా ఆయన ఎంతో కష్టపడ్డారు డ్యాన్స్లో. ఇప్పటికీ టాలీవుడ్లో గొప్ప డాన్సర్స్ అంటే అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ వీళ్ళ పేరే వినపడతాయి. అల్లు అర్జున్ గారు ద బెస్ట్ డాన్సర్ అండ్ దాంట్లో
ఎక్కడ హావం లేదు. ఆయన స్వహదాగా వాళ్ళ తండ్రి ప్రొడ్యూసర్ అయినా కూడా ప్రొడ్యూసర్ కొడుకుగా ఆయన కొన్ని ఉంటాయి, అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి పుష్ప 2 కోసం ఆయన వేసిన వేషధారణ కానీ ఆయన మాట్లాడిన స్లాంగ్ కానీ అంత కష్టపడి అరే నిజంగానే ఈ అబ్బాయి చిత్తూరు జిల్లాలోనే పుట్టాడా, పుష్ప చిత్తూరు జిల్లాలో వాడైనా అన్నట్టు ఆయన క్రియేట్ చేసిన ట్రాక్ కానీ ఆ స్లాంగ్ కానీ ఎంతో కష్టపడితేనే కానీ చేయలేండి. ఆయన పని మీద అల్లు అర్జున్ గారు శ్రద్ధతో చేశారు కాబట్టి ఈరోజు పుష్ప 2 సినిమా, పుష్ప 1 సినిమా ఒక రేంజ్లో ఇప్పటికి కూడా మేబీ అల్లు అర్జున్ గారు ఎన్ని సినిమాలు చేసినా కూడా పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కంపల్సరీ ఆయన లైఫ్లో ఆయన సినిమా లైఫ్లో ఈ సినిమాలు ఉండబోతున్నాయి. అట్లీ అండ్ అల్లు అర్జున్ గారు వచ్చిన ఈ 2 కాంబినేషన్లో ఏ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ పరంగా కూడా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంకో లెవెల్కి తీసుకునే స్థాయికి ఉండబోతుంది అనేది. ఇలా ఒకప్పుడు తెలుగు డైరెక్టర్స్ వాళ్ళతోనే చేయాలి, వీళ్ళతో రూల్స్ ఇప్పుడు లేవు. తెలుగు డైరెక్టర్స్ వెళ్ళి తమిళ హీరోలతో చేస్తున్నారు, తమిళ డైరెక్టర్స్ వచ్చి తెలుగు హీరోలతో చేస్తున్నారు, బాలీవుడ్ యాక్టర్స్ వచ్చి తెలుగు హీరోల సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇలా సినిమా ఇప్పుడు గ్లోబల్ ఇమేజ్తో వరల్డ్ సినిమా ఓటీటీ వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ఎంతో చెందింది. ఎందుకంటే ఎక్కడో మనకు కొరియన్లో చేసిన స్క్విడ్ గేమ్ సినిమా మనం ఆ వెబ్ సిరీస్ కూడా మనకు నచ్చి మెచ్చుకున్నాము అంటే సినిమా లెవెల్ పెరిగింది. అలాగే తెలుగు సినిమా స్థాయి కూడా లెవెల్ పెంచారు అల్లు అర్జున్ గారు అన్న ఎటువంటి సందేహం లేదు. రాబోయే సినిమాతో అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యాన్స్ని ఎంతో హ్యాపీగా ఇంకా మైమరిపింప చేస్తారు. ఎందుకంటే ఆయన టాలెంట్, డ్యాన్స్, ఆయన యాక్టింగ్ కూడా 100% పుష్ప 1, పుష్ప 2తో యాక్టింగ్లో కూడా అల్లు అర్జున్ గారు పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. డ్యాన్స్, యాక్టింగ్, సెంటిమెంట్ పరంగా కూడా 100% మెచ్యూరిటీతో ఆయన ఈ సినిమా చేయబోతున్నారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ అట్లీ అండ్ అల్లు అర్జున్ గారి టీమ్. మీ రాబోయే ఈ సినిమా భారీ వీవెక్స్తో రాబోతుంది కాబట్టి ఒక సూపర్ మ్యాన్ లెవెల్లో ఉండబోతుంది కాబట్టి ఒక యుద్ధ వీరుడుగాన ఎలాగా చూపిస్తున్నారో వెయిట్ అండ్ సీ. ఆ సస్పెన్స్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఈ అల్లు అర్జున్ గారి అట్లీ సినిమా కూడా ఒక తెలుగు ఇండస్ట్రీ లెవెల్ని తీసుకునే సినిమాగానే ఉండబోతుందని కోరుకుంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ శుభోదయం.